హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిసంజు. సో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇట్స్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఇన్ దుబాయ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఫర్ అస్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది డే 5 ఇన్ దుబాయ్ అన్నమాట. ఆల్రెడీ డే 5 మార్నింగ్ వచ్చేసి స్కై డైవింగ్ చేసేసాము. ఆ వీడియో లాంగ్ బ్యాకే పోస్ట్ చేసేసాను. సో ఇన్ కేస్ మీరు చెక్ చేయలేదు అంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ వచ్చేసి మేము మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ కి స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. అరౌండ్ 4:30కి అలాగా. కరెంట్ బుకింగ్స్ నాకు తెలిసి ఉండవు అనుకుంటాను. ముందుగానే ప్రయర్గా టికెట్స్ బుక్ చేసుకుంటేనే మనకు అలో ఉంటుంది. సో ఇది వచ్చేసి యాక్చువల్ గా బ్యాక్ సైడ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజియం అన్నమాట. సో అసలు ఈ ఆర్కిటెక్చర్ తోటి నేను ఫిదా అయిపోయాను. సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది, రోడ్ పక్కనలోనే ఉంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఎవ్రీడే మాకు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. డే వ్యూ కంటే నైట్ వ్యూ అయితే అద్దరిపోతుంది అసలు. సో బయట నుంచి ఆర్కిటెక్చర్ ఇలా ఉంది కదా. సో లోపల ఏముంది, అసలు ఏంటి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ మొత్తం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో పేరులోనే తెలిసిపోతుంది కదా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది మన వరల్డ్ అని చెప్పి రిప్రజెంట్ చేసేదే ఇది మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్. సో లోపలికి వెళ్తే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టినామా అన్నట్టుగా ఉంటుంది. అందులో స్టార్టింగ్ లోనే ఇలా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇట్లాగా మొత్తం కూడా ఆ ఆర్కిటెక్చర్, డిఫరెంట్ క్రీచర్స్ అన్ని కూడా ఫ్లై అవుతున్నట్టుగా చాలా బాగుంటుంది. ఎంట్రీ మనకి మైండ్ బ్లోయింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఎంటైర్ రూఫ్ చూసుకుంటే మీరంతా ఈ అరబిక్ లో సమ్ కోడ్స్ రాసింటారు విత్ లైటింగ్. అద్భుతంగా ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఇది నా ఫేవరెట్ ప్లేస్. అండ్ ఈ బెలూన్ అయితే ఇంకా ఫేవరెట్. అసలు అది ఎలా వెళ్తుందో, ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా మనకు తెలియదు అనమాట. సెన్సార్ బేస్ చేసుకుని అది ఎక్కడన్నా అబ్స్టకల్ వస్తే దానికి ఆపోజిట్ గా వెళ్ళిపోతుంది. చాలా వింతగా ఉంది కదా. గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ అట్రాక్షన్స్ ఆ బెలూను, పక్కన ఉన్న లిఫ్ట్స్ అన్నమాట. చాలా ఎలిగెంట్ గా స్టైలిష్ గా ఉంటాయి లిఫ్ట్స్ కూడా. సో ఎంట్రీ అవ్వంగానే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఆల్రెడీ క్యూఆర్ కోడ్ తోటి మన టికెట్స్ స్లాట్స్ బుక్ అయి ఉంటాయి కదా. దాన్ని స్కాన్ చేసుకుంటే మనకి రిస్ట్ బ్యాండ్స్ ఇస్తారనమాట. ఆ బ్యాండ్స్ ఉంటేనే మనకి లోపలికి అలో ఉంటుంది. ప్రతి చోటకి వెళ్ళినప్పుడంతా స్కాన్ చేస్తూ వెళ్ళాలి. సో ఆ రిస్ట్ బ్యాండ్స్ మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం. చూడండి వచ్చేసాయి. ఎంత స్టైలిష్ గా ఉన్నాయంటే ఈ బ్యాండ్స్. నాకు అరుణ్కి భలే నచ్చాయి. మాతో ఇప్పటికి కూడా మేము గుర్తుగా పెట్టుకున్నాం అనమాట ఈ బ్యాండ్స్. సో నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అరుణ్ టర్న్. ఎక్కడే కానీ మాన్యువల్ ఇంటర్వెన్షనే ఉండదు. మొత్తం మెషినరీ ఉంటుంది. ఒకరి అవసరం లేకుండా కంప్లీట్ గా మనం వెళ్ళేసి అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, అసలు నేనైతే అసలు ఆగలేకపోయాను. పైన ఇంకా ఎట్లా ఉండబోతుందా అని చెప్పేసి తొందరగా బ్యాండ్స్ వేసేసుకున్నాము. అండ్ మేము వెళ్ళింది కొంచెం నాన్ పీక్ అవర్స్ లాగా 4:30 అలా స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా జనాలు అప్పుడప్పుడు వస్తున్నారనమాట. హెవీ రష్ అయితే లేరు. సో మనకి కూడా క్యూలో అలా నిలబడాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ గా ఫాస్ట్ గా అయిపోయింది. సో మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అని మనము వినంగానే మనకు గుర్తొచ్చేది ఆర్కిటెక్చర్ అన్నమాట. మార్వెలస్ ఆర్కిటెక్చర్ ఉంటది లోపల బయట. అసలు మనం ఏ ఫ్లోర్ ఎన్నో ఫ్లోర్ లో ఉన్నాం కూడా అర్థం కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు. బ్రిలియంట్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా డిజైన్ చేసింది కిల్లా డిజైన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు అనమాట. సో ఇది వచ్చేసి ఈ కాలిగ్రఫీ ఉంది కదా మొత్తము టాప్ సీలింగ్ కి. సో అవి వచ్చేసి డిఫరెంట్ కోట్స్ ఆఫ్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్టమ్. ఆయన గురించి మంచిగా కోట్స్ రాశారనమాట. సో అవే అక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క థీమ్ లో ఒక్కొక్క డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారనమాట. సో ఫస్ట్ మనం వెళ్ళబోయేది స్పేస్ థీమ్. ఇట్లా మంచిగా నార్మల్ రొటీన్ గా ఒక ఆర్టిక్ క్రాఫ్ట్స్ పెట్టి మ్యూజియం చూసినట్లు అస్సలు అనిపించదు మనకి. చాలా ఇంటరాక్టివ్ గా ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఉంటుందన్నమాట మొత్తం కూడా.
సో ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ వచ్చేసి Feb 22, 2022లో ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి పబ్లిక్ కి యాక్సెస్ ఉందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు వాలంటీర్స్ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది వచ్చేసి ఒక లిఫ్ట్ అన్నమాట. అస్సలు అలా ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కంప్లీట్ రాకెట్ లో మనం వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అన్నమాట. సో నేను చెప్పాను కదా డిఫరెంట్ థీమ్స్ అని. ఫస్ట్ థీమ్ వచ్చేసి స్పేస్. ఆల్మోస్ట్ మనం 2071లో స్పేస్ లో వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడి నుంచి టెక్నాలజీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది వెళ్లే దారిలోనే ఈ లిఫ్ట్ అన్నమాట యాక్చువల్ గా. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మనము భూమి నుంచి స్పేస్ కి వెళ్తున్నామా రాకెట్ లో అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది ఈ లిఫ్ట్. చాలా చాలా కొత్తగా ఉండింది నాకు. అరుణ్ అయితే మొత్తం స్క్రీన్స్ ఉంటాయి, బోత్ సైడ్ వైజ్, అప్పర్ వైజ్, డౌన్, అన్ని వైపులా మొత్తం స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. సో నిజంగానే మనము ఎర్త్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామా అన్న ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే. సో సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే సైన్స్ లవర్స్ ఉంటారో, టెక్నాలజీ అండ్ స్పేస్ రీసెర్చర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం చాలా చాలా యూస్ఫుల్ మ్యూజియం. చాలా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా నేర్చుకోవడానికి చాలా స్కోప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 2071లో ఎర్త్ కి ఉన్న మొత్తం శాటిలైట్స్ ఎలా దాని నావిగేషన్ కానీ దాని యూసేజెస్ అంతా కూడా మనకి డెమోన్స్ట్రేట్ చేస్తున్నారనమాట. సో పిల్లలకైతే చాలా నాలెడ్జబుల్ అని కూడా చెప్పచ్చు. కొంచెం ఒక 9-10 ఇయర్స్ నుంచి అండ్ అబౌవ్ కిడ్స్ కి అయితే చాలా యూస్ఫుల్ ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అయితే. ఇన్ఫాక్ట్ మేమిద్దరం కూడా బాగా చాలా తెలుసుకున్నాము. సో బేసిక్ గా ఏంటంటే హౌ సొసైటీ కుడ్ ఎవాల్వ్ యూజింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి మొత్తం కూడా చూపిస్తుంది అనమాట. బేసికల్లీ మనం ఇప్పుడు 2071లో ఎలా ఉండబోతుంది టెక్నాలజీ అండ్ మన ఎర్త్ ఎలా ఎవాల్వ్ అవ్వబోతుంది, బోత్ ఫారెస్ట్ వైజ్ కానీ న్యాచురల్ వైజ్ ఎకోసిస్టమ్స్ అన్నిటినీ కవర్ చేశారనమాట. అండ్ జస్ట్ ఊరికే చూసి వెళ్తున్నాము అట్లా కాకుండా ఇంటరాక్టివ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్ గా అయితే మనకి మొత్తం స్పేస్ గురించి ఉంటుంది. అక్కడ మనము ఏదైనా ప్లానెట్ గురించి టచ్ చేసి దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా మనము వెళ్ళి టచ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ నాలెడ్జే కాకుండా కొంచెం ఫన్ సైడ్ కూడా ఉంటుంది. ఏంటంటే స్పేస్ అంటే ఆస్ట్రోనాట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఇక్కడికి వెళ్ళి మనకు ఆ బ్యాండ్ ఉంది, దాంతో స్కాన్ చేస్తే మన ఫేస్ అంతా స్కాన్ అవుతుంది అనమాట. సో మనము ఆస్ట్రోనాట్స్ గా అటైర్ మొత్తము డ్రెస్అప్ అయితే ఎలా ఉంటాము అని చెప్పేసి చూపిస్తుంది. అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా నేను అరుణ్ అయితే నిజంగా మేము ఆస్ట్రోనాట్స్ అన్నంత ఫీలింగ్ మాకు వచ్చేసింది అనమాట. తెగ హ్యాపీ ఫీల్ అయ్యాము. సో అక్కడ క్యూఆర్ మనం స్కాన్ చేయంగానే ఇలా స్క్రీన్ లో పెద్దగా మన ఫేస్ తోటి కనిపిస్తుంది. నా ఫేస్ చూడండి వెలిగిపోతుంది, నిజంగా ఆస్ట్రోనాట్ అయినానా అన్నట్టుగా. సో జస్ట్ అటైరే కాకుండా మన పేరు కూడా డిస్ప్లే అవుతుంది అనమాట కింద. అదిగోండి అప్లికెంట్ ప్రియాంక జూనియర్ బయో డిజైనర్ అని. అదే పనిగా ఫోటో తీసుకున్న ఫ్యూచర్ లో నేను ఎలాగో అవ్వలేను ఆస్ట్రోనాట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి అరుణ్ టర్న్. వచ్చే లోపలే 10 సార్లు చూసుకుంటున్నాడు పాపం. సో ఇలాగా ఇంటరాక్టివ్ గా ఉంటాయి అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. పిల్లలకైతే ఇంకా వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు కదా ఫ్యూచర్ లో ఏం కావాలి అని. అంబిషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు రేపొద్దున ఎలా అవుతారో అని చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అరుణ్ కూడా అలానే ఎంత హ్యాపీగా ఆస్ట్రోనాట్ అయిపోయినాను అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టినాడు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ స్పేస్ డే అన్నమాట. సో ఇది ఏంటంటే బేసిక్ గా విజన్ అన్నమాట, ఎట్లా ఉండబోతుంది అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్యూచర్ గురించి మొత్తం విజన్. సో నేను ఇందాక చెప్పాను కదా లిఫ్ట్ లో మొత్తం ఇలా ఉంటుంది అని చెప్పేసి, ఇదిగోండి. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ ని కట్టినది వచ్చేసి దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అన్నమాట. సో వాళ్ళు మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అండర్టేక్ చేశారు. మ్యూజియం లాగా ఆర్టీ క్రాఫ్ట్స్ పెట్టి చూసుకుంటూ వెళ్ళడము అలా అయితే అస్సలు లేదు. చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. మోర్ ఓవర్ లివింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటది అనమాట అందరికీ కూడా.
సో బేసికల్ గా ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ లో మొత్తం 7 ఫ్లోర్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. లైక్ స్పేస్ ట్రావెల్, క్లైమేట్ చేంజ్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, మళ్ళీ హోప్ గురించి, మైండ్ అండ్ హీలింగ్ గురించి. సో ఇది హీలింగ్ అని చెప్పాను కదా, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి అన్నమాట. ఈ హీలింగ్ వచ్చేసి 4th ఫ్లోర్ లో ఉంటాము, వేర్ విజిటర్స్ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ అమెజాన్ ఫారెస్ట్ గురించి అండ్ ఫ్యూచర్ లో మనకి స్కై స్క్రేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా కనిపించబోతున్నాయి అని చెప్పి విజనరీగా కూడా పెడతారు. సో ఇది వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ మ్యూజియం అన్నమాట. సో కొత్త లోకానికి వచ్చామా అన్నట్టు ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. నాకైతే బేసికల్ గా అవతార్ సినిమా గుర్తొచ్చింది అనమాట, ఆ లైటింగ్ సెటప్ కానీ మొత్తం కూడా. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ద వాల్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో ఇక్కడ ద వాస్ట్ ఇంటరాక్టివ్ లైబ్రరీ ఆఫ్ స్పీషీస్ విచ్ టెల్స్ ద స్టోరీస్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఇప్పుడు వరకు భూమి మీద ఏమేమి జీవులు ఉన్నాయో ఆ జీవుల గురించి మొత్తం కూడా ఇక్కడ ఒక లైబ్రరీ లాగా డిజైన్ చేశారు. సో అక్కడ మొత్తం మనము అన్ని వెరైటీ ఆఫ్ స్పీషీస్, అసలు మనం ఇంతవరకు చూసిండం అటువంటి స్పీషీస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఏ స్పీషీస్ కూడా నిజంగా అక్కడ పెట్టి బాటిల్లో పెట్టి స్టోర్ చేయలేదు, ఇవన్నీ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విత్ లైట్ అన్నమాట. సో ఎలా చేశారో ఏంటో తెలియదు కానీ ఒక మంచి ప్లేస్ అయితే చూసామన్న ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది. సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం. అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ ప్లాంట్ బేస్డ్ అన్నమాట. సో అదే చెప్పాను కదా, డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మొత్తం లైఫ్ గురించి, ఫారెస్టేషన్, ఎకోసిస్టమ్ దాని గురించి. 3rd ఫ్లోర్ లో అయితే ఆల్బాహా అనే ఒక డొమైన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ విజిటర్స్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలాగా అంటే కనెక్ట్ మోర్ విత్ దేర్ మైండ్ అండ్ బాడీ. సో అక్కడికి వెళ్ళి మంచిగా మెడిటేషన్ చేసుకోవడానికి బాగా మంచి ఒక స్పేస్ కానీ, హీలింగ్ కైండ్ ఆఫ్ అనమాట. ఎవరన్నా ఇంకా ఫ్యూచర్ లో మీకు తెలిసిందే కదా, ఇప్పుడే మనకి మోస్ట్లీ స్ట్రెస్ఫుల్ టెన్షన్స్ ఇలా ఉన్నాయి, అట్లాంటిది 2071 లో అంటే ఇంకెంత ఉంటాయో వీ కెన్ ఎక్స్పెక్ట్ కదా. సో అటువంటి దానికి ఒక హీలింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అన్నమాట. అయితే ఇక్కడ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అరుణ్కి. ఈ బేసికల్ గా ఈ ఫ్లోర్ అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మనం ఎక్కడైతే స్టెప్ పెడతామో అక్కడికి సెన్సార్ లాగా కనిపించి, అది కాకుండా మిగతా చుట్టూ అంతా ఇలాగా చాలా బాగా అనిపించింది. ఎంత మంది వెళ్ళినా కూడా అది మంచిగా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అనమాట. ఫర్ క్వైట్ సమ్ టైమ్ మేమిద్దరం చిన్న పిల్లలం అయిపోయాము, అటు ఇటు వెళ్తూ హ్యాపీగా, వేరే టెన్షన్స్ ఏం లేకుండా అట్లా అనిపించింది. సో ఐ థాట్ ఇదేనేమో కైండ్ ఆఫ్ హీలింగ్ అని చెప్పేసి, సో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నేనైతే. ఎంత బాగా అసలు సడన్ గా స్టెప్స్ మార్చేస్తున్నా, అయినా కూడా అది చాలా బాగా ప్రెడిక్ట్ చేసి చాలా మంచిగా అనిపించింది. చూడడానికి అయితే ఇంకా బాగుంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ డొమైన్. సో మొత్తం కూడా ఫ్యూచర్ అంటేనే చాలా మందికి టెక్నాలజీ అంటేనే గుర్తొచ్చేది రోబోట్స్ కదా. సో వీఆర్ గోయింగ్ టు సీ ద రోబోట్, నాట్ ఓన్లీ జస్ట్ సీ బట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు టాక్ విత్ ద రోబో. నాకైతే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది. చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది, అసలు ఆగలేకపోయాను అనమాట. వెళ్ళాం గబగబా. సో బేసికల్ గా ఈ ఫ్లోర్ లో మొత్తం కూడా ఇన్నోవేషన్స్, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ అన్నమాట. సో అదే చెప్పా కదా, ఒక రోబోతో కూడా మాట్లాడామా అని చెప్పేసి. Welcome to the Museum of the Future. I'm great, thank you. I'm so happy to see you here at the Museum of the Future. I think you are pretty great too. సో అదనమాట ఫస్ట్ టైం రోబోతో మాట్లాడడం. చాలాసేపే మాట్లాడాను, జస్ట్ గ్లిమ్స్ ఒకటి పెట్టాను ఇక్కడ. సో ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ సైకిల్స్, మళ్ళీ కార్స్, ఇవి వచ్చేసి టాక్సీస్ అంట. ఫ్యూచర్ లో ఇలా ఉండబోతున్నాయి. సో ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది అమ్మో వీటిలో ఉండబోతున్నామా అనేసి, బట్ కల్కి సినిమా చూసిన తర్వాత యా కరెక్ట్ అనిపించింది. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కూడా అవి కూడా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి రోబోటిక్ హ్యాండ్స్, ఎవరికన్నా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ అవన్నీ కూడా వాళ్ళు
అరేంజ్ చేయడానికి ఇలా ఉండబోతున్నాయి అని చెప్పేసి. సో బేసికల్ గా ఇవన్నీ కూడా రోబోసే. సో స్పైడర్ షేప్డ్, ఆ డాగ్ చూడండి వెనకాల అది, అండ్ బర్డ్, ఇవన్నీ కూడా డ్రోన్స్ లోనే ఇంకా డిఫరెంట్ అప్గ్రేడెడ్ వర్షన్స్ అన్నమాట. సో 3D ప్రింటర్స్ ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి, లేటెస్ట్ గా వస్తున్నాయి కదా. నెక్స్ట్ అప్గ్రేడెడ్ వర్షన్స్ లో 5D 6D ప్రింటర్స్ కూడా రాబోతున్నాయి అని చెప్పి అవన్నీ కూడా ఇన్నోవేట్ చేసి పెట్టారు ఆల్రెడీ అక్కడ. సో అన్నిటితో పాటు మనం ఉండబోతున్నాం ఫ్యూచర్ లో. సో మంచిగా చూడండి. అందుకే స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక కొత్త లోకంలో ఉండబోతున్నాము అనేసి. ఒక 1 to 2 hours కంప్లీట్ గా డిఫరెంట్ వరల్డ్ లకు వచ్చేసాము. సో నిందాక చెప్పాను కదా ఆక్సిజన్ మాస్క్స్ అని. సో ఫ్యూచర్ లో తప్పవి, ఇంకా మనకి అవి పెట్టుకొని తిరగాల్సిందేనేమో. అండ్ ఇవి చూడండి 3D ఆర్గాన్స్ అన్నమాట. ఫ్యూచర్ లో ఎవరికన్నా ఆర్గాన్స్ ప్రాబ్లమాటిక్ అయితే సో 3D ఆర్గాన్స్ కూడా చేసి మనకి ఇంప్లిమెంట్ చేస్తారు మొత్తం కూడా. సో ఇక్కడి నుంచి మనకి బయటకు కూడా ఒక ఫ్లోర్ కి అలో ఉంటది, అక్కడికి వెళ్ళి కూడా మనం ఫొటోస్ అలా దిగొచ్చు. బయట అవుటర్ ఎలా కనిపిస్తుంది అని కూడా చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి రోబోటిక్ మెషిన్, మనకి కాఫీ మేకర్ అన్నమాట. అక్కడ డైరెక్ట్ ఉంటది. ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ ఏదైనా గానీ మీరు మెన్యూలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పే చేస్తే అదే ప్రిపేర్ చేసి అదే ఇస్తుంది అనమాట. ఎంత ఇన్నోవేటివ్ గా ఉంది చూడండి. ఒక్క పర్సన్ ఉండరు, ఏముండరు. నెక్స్ట్ మన జాబ్లన్నీ ఏమైపోతాయో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ రోబోస్ ని చూస్తుంటే. సో ఓవరాల్ గా వర్త్ వాచింగ్ ద ప్లేస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇటువంటి మ్యూజియంస్ ఇంకెక్కడా కూడా మనకి చూడలేదు. సో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసే. అండ్ మోర్ ఓవర్ కిడ్స్ కూడా చాలా ఫన్ అండ్ నాలెడ్జబుల్ రెండూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఫ్లోర్ లో కిడ్స్ జోన్ కూడా ఉంటుంది. మరి టాడ్లర్ ఏజ్ అలా ఉన్న వాళ్ళకి వెళ్ళి ఆడుకోవడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. దే కెన్ రెస్ట్, ప్లే సమ్ టైమ్, ఎట్లా అయినా కానీ వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి అయితే ప్రాబ్లం అయితే అస్సలు లేదు. ఇదే అన్నమాట. సో కిడ్స్ జోన్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ ఫర్ కిడ్స్ కి అలో చేస్తారు అండ్ దేర్ పేరెంట్స్ అన్నమాట. మేము వెళ్ళి చూద్దామన్నా కూడా మమ్మల్ని అలో చేయలేదు. సో ఇది వచ్చేసి ఇంకా సో ఇదైతే అవుటర్ వ్యూ. ఒక ఫ్లోర్ లో అయితే మనకి బయటకెళ్లి ఫొటోస్ అన్ని దిగి మళ్ళీ అక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో కూడా చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. లిటరల్ గా ద సెంటర్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఓవెల్ లాగా ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ ఆల్సో ఫస్ట్ లో మనం చూపించింది బ్యాక్ సైడ్ నుంచి కదా. సో ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. యాక్చువల్ గా మనకి ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఎంట్రీ మాత్రం మనకి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. ఇదైతే ఎక్సలెంట్ స్పాట్ ఫర్ పిక్చర్స్ కానీ, చాలా బాగుంటుంది. అండ్ ఎంటైర్ మొత్తం మ్యూజియం అంతా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత సో ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి సో అలా ఎండ్ చేసేసామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.